హెడ్ లైట్స్ ఆన్లో ఉన్నాయి. పసుపు నాణ్యమైన నాటుకోడి. ఈ పసుపుకోడిని పట్టుబట్టాలి. పడతా సావిత్రి, ఏంటి మ్యాటర్? ఏడు చక్రం నాటుకొని తిరుగుతున్నావేటి? మంచి కస్సు మీద ఉంది, కోసేద్దామని. వాడు వచ్చేవన్నాడు. ఎందుకు ఇప్పుడు వెళ్ళి వాడితో గొడవ పెట్టుకుంటావా? అయినా వాడు నన్ను ఏమనలేదు. ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? బయట కస్టమర్లు వచ్చారు, కనపడలేదా? నేను ఎక్కడికి వెళ్ళలేదు మాస్టర్, ఇక్కడే ఉన్నాను. మీరు పిలిచినప్పుడు నేను పాస్కి వెళ్ళాను. సాకులు చెప్పకు. నీకు చేత కాకపోతే పని వదిలేసి వెళ్ళిపో. ఇక్కడ ఉండాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. నిజంగా మాస్టర్, నేను ఎక్కడికి వెళ్ళలేదు మాస్టర్. నాకే ఎదురు చెప్తావరా? పోవతలకి ఎక్కడికి వెళ్ళలేదు టేబుల్స్ అన్ని శుభ్రం చేయి, పో. యాదవ అన్ని గాలి కబుర్లు చెప్తున్నాడు. మనం వెళ్ళిపోదామా? పర్వాలేదులే, దగ్గరలో హోటల్స్ కూడా లేవు, ఇక్కడే తినేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఏంటివి కొత్త వెంచర్లో ఇంకా ఉన్నాయి ఖాళీ? హలో, అన్నా, తినడానికి ఏముంది? ఏం కావాలి? మీ దగ్గరే ఉంది. మీకేం కావాలో చెప్పండి. దోశ ఉందా? దోశ లేదు. చపాతీ? చపాతీ లేదు. మరైతే ఏముంది? ఒక్క పొరోటా మాత్రమే ఉంది. ఈ మాట ముందే చెప్పొచ్చుగా, ఇంత సోద ఎందుకు చెప్పావు? అన్నా, 2 ప్లేట్లు పరాటా, కర్రీ ఏదో ఒకటి తీసుకొచ్చాయి. ఏదో ఒకటి తెచ్చి మనం ముందే చెప్పొచ్చు కదా. అంటే సిద్ధు, ఎందుకు వాడిని అలా ఊర్మి చూస్తున్నావు? చూడపోతే వాడి పద్ధతి చూసావా? ఇలాంటి హోటల్లో ఇలానే ఉంటుంది పద్ధతి. అయినా ఇక్కడ మనం తినడానికి వచ్చాం, వాళ్ళకి మేనర్స్ నేర్పించడానికి కాదు. మొదలెట్టావా ఉపదేశాలు? ఏమన్నా అంటే ఇలా అంటావు. అవసరం లేదు, అక్కడ పెట్టు. అన్నా, మీ దగ్గర తాగడానికి ఏమున్నాయి? ఏం కావాలి? జ్యూస్ కావాలి. జ్యూస్ ఉంది, చాయ్ ఉంది, సోడా ఉంది, కూల్ డ్రింక్ ఉంది. సిద్ధు, నీకేం కావాలి? ఏదైనా పర్లేదు. అన్నా, 2 పైనాపిల్ జ్యూస్ ఫ్రెష్గా కావాలి. ఫ్రెష్ కావాలి కదా, తెస్తా. ఎంత దరిద్రంగా ఉందో హోటల్. నాకైతే ఆకలిస్తుంది, నీకు తినాలనిపిస్తే తిను.
నువ్వు ఇట్రా. Sidhu, please, I'll manage. ఓయ్ సావిత్రి, ఏడు చక్రం పదా. ఈసారి కొత్త నోట్లు ఇవ్వాలి చూడు. ఇదిగో ఏంటిది? అన్నా, ఆ గ్లాస్లో ఏదో పడింది. ఏంటి ఆ? ఈగేగా. ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. మనం వెళ్ళిపోదాంలే. నేను టాయిలెట్కి వెళ్ళాలి. సరే వెళ్ళరా. బిల్లు నా మొహం చూడాలంటేనే చిరాకుగా ఉంది దానికి. ఏం చేద్దాం? ఈ బిల్లో 80 రూపాయలు తగ్గించండి. ఏమేం సార్ ఏదో అంటున్నారు? ఈ బిల్లో 80 రూపాయలు తగ్గిస్తే ఎంత అవుతుంది చెప్పండి. ఇది చూడరా చక్రం, ఎంత తగ్గించమన్నాడు చూడు. 80 రూపాయలు తగ్గించాలంట. సార్ ఈ హోటల్లో డిస్కౌంట్ ఉండదు, అది కూడా 80 రూపాయలు. పైసా పైసా లెక్క ఇక్కడ. 100కి 30 రూపాయలు వడ్డీ నడుతుంది బయట. ఆ పైనాపిల్ జ్యూస్ నేను తాగలేదు, అందుకే తగ్గించమన్నాను. తాకుండా బిల్ వేసాడా? రే మళ్ళీ ఆ, ఏం బిల్ వేసారు నువ్వు? సార్ జ్యూస్ తాగలేదంట చూడు. వాళ్ళు ఆర్డర్ చేసిన దానికే నేను బిల్ రాశాను. వాళ్ళు తాకపోతే నేనేం చేయను. ఆ జ్యూస్ కూడా మార్చిచ్చానుగా. తిన్నదానికి ఎవరన్నా డబ్బులు కట్టి వెళ్ళాలి సార్, అది పద్ధతి. నేను తిన్నదానికి తప్ప ఎక్కువ ఇవ్వను. అలా మాట్లాడతారేంటి సార్? మీరు తాకపోతే అది మా తప్పు కాదు కదా. బిల్లు డబ్బులు కట్టకుండా మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళలేరు. ఏమంటావన్నా? భయపెడుతున్నావా? అంతుంటే రా వచ్చి తీసుకో. సార్ చాలా కోపంలో ఉన్నారా చక్రం? మరే సార్ మీరు పని చేయండి, కడుపు నిండా తిన్నారు కదా, డబ్బులేమి ఇవ్వద్దు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఏంటి జోక్ చేస్తున్నావా? నాకు నీ మెహర్బానీ అక్కర్లేదు. బిల్ ఎంత అని చెప్పు. డబ్బులు కడతానంటే మాత్రం మొత్తం కట్టాలి. సిద్ధు, ఆ బిల్ ఎంతో కట్టే, మనం వెళ్దాం. నీ దగ్గర క్యాష్ ఉందా? అయ్యో, నేను పర్స్ తీసుకురాలేదు. పర్స్ తీసుకోకుండా ఊరికెలా బయలుదేరావు? ఎందుకలా కోప్పడతావు? నీ దగ్గర డబ్బులేవి? నేను వస్తుంటే హౌస్ ఓనర్ గాడు రెంట్ అడిగాడు. క్యాష్ అంతా వాడికి ఇచ్చేసాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అరే చక్రం,
సార్ ఏదో టెన్షన్ పడతట్లేరు. నాకు టెన్షన్గా ఉందన్నా. నీకు ఇలాంటి చంటి పాపం చూసినప్పుడల్లా టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుందిరా చక్రం. నాది చంటి మనసే కదన్నా. ఆ? అబ్బా